క్రైస్త ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. ఈరోజు యోహాను రాసిన 3వ పత్రిక. ఈ వీడియోలో యోహాను రాసిన 3వ పత్రిక ఎవరికి రాశాడు, ఏ సమయంలో రాశాడు, అందులో ఉన్న విషయం ఏంటి, మనకి ఆ యొక్క సువార్త ద్వారా లేదా ఆ యొక్క పత్రిక ద్వారా మనకి మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఆ పత్రిక ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియో క్లుప్తంగా మీకు తెలియజేయబోతున్నాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేక వర్తమానాలను అందించడానికి నన్ను ప్రోత్సహించిన వారిగా మీరు ఉంటారు. ఇక్కడ యోహాను రాసిన 3వ పత్రిక యోహాను రాస్తున్నారు, గాయియు అనే వ్యక్తికి రాస్తున్నారు. అయితే ఇది క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాసినట్లుగా మనకి తెలుస్తుంది. యోహాను రాసిన ఈ 3వ పత్రికలో ముగ్గురు వ్యక్తుల గురించి లేదా ముగ్గురి స్వభావాల గురించి లేదా ముగ్గురి వ్యక్తిత్వాల గురించి లేదా ముగ్గురి ఆత్మీయ స్థితిగతుల గురించి మనకి తెలియజేస్తుంది అనమాట. అంటే ముగ్గురు వ్యక్తుల గురించిన విషయాన్ని మనం ఇక్కడ ఈ 3వ పత్రికలో చూస్తాం. అయితే ఈ పేరు కలిగిన యోహాను ఎవరికైతే రాస్తున్నాడో, గాయియు అనే వ్యక్తికి రాస్తున్నారు కదా, ఈ పేరు కలిగిన వ్యక్తి ఆ రోజుల్లో ఈ పేరు సాధారణంగా చాలా మందికి ఉండేది. అయితే ఈ పేరు కొత్త నిబంధన గ్రంథంలో మనం 4 సార్లు చూస్తాం. ఒకటి ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాము. అలాగే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాము. రోమపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తాము. అయితే ఈ గాయియు అనే వ్యక్తి ఆ నలుగురిలో ఒకరో లేదా మరొక వ్యక్తో అనే విషయం అయితే మనకి తెలియదు. కానీ యోహాను గాయియు అనే వ్యక్తికి ఈ పత్రికను రాయడం మనం చూస్తాం. అయితే ఈ గాయు అనే వ్యక్తి స్వభావం ఏంటి అంటే, ఇతడు ప్రేమలో లోపం లేనివాడు, దైవ ప్రేమను ఇతరులకి పంచడంలో లోపం లేని వ్యక్తి, అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆయన సత్యాన్ని అనుసరించడంలో లోపం లేని వ్యక్తి, ప్రేమలోను సత్యములోను ఒక నిలకడైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా ఈ మనిషి మనకి కనిపిస్తుంది. ఆ సత్యం విషయంలో తప్పిపోని ఒక వ్యక్తిగా, సత్యం కొరకు నిలబడే వ్యక్తిగా ఈ గాయియు అనే వ్యక్తి మనకి కనిపిస్తారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూసుకుంటే, నీ పొరుగు వారిని లేదా నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు దేవుడిని నువ్వు ఎలా చూడగలుగుతావు లేదా దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అని ప్రశ్నించినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగా ఈ వ్యక్తి దేవుని యొక్క ప్రేమలోను దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడంలోనూ లోపం లేని వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. అలాగే ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. అలాగే సేవకులకు సహాయం చేసే బుద్ధి కలిగిన వ్యక్తిగా కూడా ఇక్కడ మనం ఈ వ్యక్తిని చూడొచ్చు. అయితే ఈ పత్రికలోనే రాస్తూ మొట్టమొదటిగానే రాస్తాడు ఏంటంటే, యోహాను ఈ గాయు అనే వ్యక్తికి నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయంలో వర్ధిల్లాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాడు అంటాడు. అంటే ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పటికీ శారీరకంగా కొన్ని బలహీనతలు ఇతన్ని వెంటాడుతూ ఉండొచ్చు. అందుకని ఈ వ్యక్తి ఆత్మీయంగా నువ్వు బలపడుతూనే వర్ధిల్లుతూనే అన్ని విషయంలో వర్ధిల్లాలి అనే సజెషన్ని లేదా సలహాన్ని లేదా అతని కొరకు ప్రార్థనని యోహాను చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే యోహాను ఈ గాయియు అనే వ్యక్తికి ఏం చెప్తున్నాడు? ఇప్పటి వరకు ఆ గాయియు అనే వ్యక్తి యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని మనం చూసాము. మరి ఇప్పుడు యోహాను గాయియు అనే వ్యక్తికి ఏం చెప్తూ ఈ పత్రిక రాశాడనే విషయాన్ని చూడబోతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు సేవ నిమిత్తమై ప్రయాసపడే వారికి సహాయం చెయ్యి అని చెప్తున్నాడు. వారు అంటే ఈ గాయు అనే వ్యక్తికి లేదా ఆ సంఘపు వారి దగ్గరికి కొంతమంది సేవ నిమిత్తమై పరిచయం చేసేవారు మార్గ మధ్యంలో తమ ప్రయాణాలు చేస్తూనే మధ్యలో ఆగుతూ మేబీ ఈ సంఘం దగ్గరికి వచ్చి ఉండవచ్చు. యోహాను ఏమంటున్నాడంటే, వారు క్రీస్తుని నమ్మని వారిని ఆశ్రయించకుండా దేవుడే మా అవసరతలు తీరుస్తారు అని నమ్మి వారు సత్యం చెప్పడం కోసం ప్రయాణం చేస్తున్నారు. సో ఇలాంటి వారికి, ఇలాగ సత్యము కొరకు ప్రయాసపడే వారికి నువ్వు ఆల్రెడీ సహాయం చేస్తున్నావు
అన్న విషయం, వారికి సహాయం చేస్తున్నావన్న విషయం నా దాకా వచ్చింది. వారికి లోపం లేకుండా విశ్వాసికి తగినట్లుగా నువ్వు వారికి ప్రేమ చూపిస్తున్నావు, వారి అవసరతలన్నీ కూడా తీరుస్తున్నావు, వారికి సహకరిస్తున్నావు అనే విషయం నా దాకా వచ్చింది. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ సాక్షి నా దగ్గరికి వచ్చినప్పుడు నీవు అలాంటి సత్య ప్రేమను కలిగి ఉన్నందుకు, విశ్వాసులకు సేవకులకు నువ్వు సహాయం చేసే బుద్ధి కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక మీద కూడా నువ్వు అట్టి స్వభావాన్ని విడిచిపెట్టకు అని ఇక్కడ యోహాన్ గాయులకు చెప్తున్నాడు. నీ దగ్గరికి వచ్చే సేవకులు లేదా సత్యం నిమిత్తమే ప్రకటిస్తూ ప్రయాణం చేస్తూ వస్తున్న నీ దగ్గరికి చేరిన వ్యక్తులు తమ స్వార్థం కోసం, తమ స్వలాభం కోసం ఆశ్రయించకుండా దేవుని నామాన్ని లేదా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించాలన్న ఉద్దేశంతోనే బయలుదేరి వచ్చారు కనుక వారికి మనం సహాయం చేయబద్దులమై ఉన్నాము. తప్పక నువ్వు వారికి సహాయం చెయ్యి అని గాయనకు యోహాను సజెషన్ ఇస్తున్నారు, లేదా ఆర్డర్ వేస్తున్నారని కూడా చెప్పొచ్చు, లేదా ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా కూడా చూస్తాము. అపోస్తలుల కార్యం 5:41 కూడా రాయబడి ఉంటుంది అనమాట. వారు క్రీస్తు నామం నిమిత్తమే వారు అవమానం పొందడానికి కూడా ఇష్టపడతారు. అలా అవమానాలు పొందినా పర్లేదు అని అనుకొని తమ స్వార్థం కూడా చూసుకోకుండా, స్వలాభం ఆశ్రయించక, ఎవరు సహాయం చేస్తారో ఆశ పడకుండా దేవుడే మా అవసరతలు తీరుస్తారు, దేవుని సంఘములు దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది, సహకారం ఉంటుందని నమ్మి నీ దగ్గరికి చేరిన ఆ యొక్క ప్రయాణికులకు లేదా సువార్త పరిచర్యలో ముందుకు సాగుతున్న వారికి నువ్వు సహాయం ఇప్పుడు దాకా చేశావు, చాలా మంచిది, ఇక ముందు కూడా వారికి సహాయం చేయి అని చెప్పి ఆ ఒక మాటని గాయనకు ఖండితంగా యోహాను చెప్తున్నారు. నిజమే కదా, ఈ రోజుల్లో కూడా తమ స్వలాభం ఆశించకుండా, అందరూ కాదు కానీ చాలా వరకు తమ స్వలాభం ఆశించకుండా, విశ్వాసుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా, లేదా విశ్వాసుల దగ్గర నుంచి ఏదో దండుకోవాలనే ఆశ లేకుండా తమ రూపాయి పెట్టుబడి పెట్టి మరీ సేవ చేసేవారు, దేవుని యొక్క ప్రేమను చాటుతూ సహాయ సహకారాలు చేసేవారు నిజముగా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఇక్కడ ఈ వ్యక్తి ఒక మాదిరిగా జీవిస్తున్నాడు. ఇతరేమి పెద్ద పాస్టర్ కాదు, ఇతరేమి పెద్ద ఉందాయన వ్యక్తి కాదు, లేదా హోదా కలిగిన వ్యక్తి కాదు, ఒక నార్మల్ వ్యక్తి, మనలాగే విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి, దేవుని ఆజ్ఞలను తూచ తప్పకుండా ప్రవర్తించే వ్యక్తి, దేవుని యొక్క సత్య సువార్తకు ప్రయాసపడే వారికి సహాయం చేసే ఒక వ్యక్తిగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. ఈ రోజుల్లో ఉన్న మన విశ్వాసులకు ఈ వ్యక్తి మాదిరికరంగా ఉన్నాడు. నిజాయితీగా అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, క్రీస్తు విరోధులు కూడా అనేక మంది లేస్తారు. ఏది సత్యమైందో ఏది అసత్యమైందో, ఏది దేవుని ఆత్మ ఏది దేవుని ఆత్మ కాదు అనే విషయాన్ని మనము పరిశీలించి తెలుసుకోవడానికి వాక్యమే మనకు ఒక ఆయుధం. కాబట్టి నిజముగా పరిచర్య చేసే వారికి సంఘం యొక్క విశ్వాసులు సహకారం అందించాలి అని చెప్పడానికి గాయు ఒక మాదిరికరమైన విశ్వాసిగా మనకి ఈ యొక్క 3వ పత్రికలో యోహాను రాసిన 3వ పత్రికలో మనకి కనిపిస్తాడు. మనకి ఆ వ్యక్తి మాదిరికరంగా ఉన్నాడు. వారు కూడా చెప్తారు, సువార్త నిమిత్తం లేదా పరిచర్య నిమిత్తం మీరు సువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు మీరు కర్రాయనను సంచయనను ఏది పట్టుకుని వెళ్ళకండి, ఎక్కడికైతే మీరు వెళ్తారో ఆ ఇంట్లోనే భోజనం చేయండి అంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే బయటకు వచ్చినాక మీ పాదధూళిని అక్కడ దులిపివేయండి అని కూడా చెప్తారు. ఈ విధంగా గాయు అనే వ్యక్తి అక్కడికి వచ్చిన సేవకులకు లేదా సువార్త పరిచర్య నిమిత్తమే వచ్చి ప్రయాణం చేత అలిసి అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని మరొక చోటికి సువార్త చెప్పడానికి బయలుదేరి వెళ్ళే పరిచర్య చేసే వారికి కానీ సేవకులకే కానీ ఈ విధంగా సువార్తను చాటించే విషయంలో వారి యొక్క తమ స్వార్థం చూసుకోకుండా ప్రయాసపడే వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడంట. ఆ సమయంలో అక్కడికి చేరిన వారికి ఈ గాయు అనే వ్యక్తి వారి అవసరాలు తీర్చి తన వంతు తాను చేయగలిగిన సహాయాన్ని తప్పకుండా చేసే వ్యక్తిగా ఈ గాయు ఉన్నాడంట. అందరి బట్టి నేను సంతోషిస్తున్నాను యోహాను చెప్తున్నారు. ఇక ముందు కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండు అని గాయుని మెచ్చుకుంటూనే బలపరుస్తున్నట్టుగా మనం చూస్తాము. విశ్వాసులు అందరూ కూడా వాస్తవానికి పరిచారకులు కాలేరు. చేస్తూ సువార్త ప్రకటించేవారుగా విశ్వాసులు అందరూ కూడా ఉండలేరు. అలాంటి వారికి మాత్రం విశ్వాసులందరూ కూడా సహాయం చేయగలిగిన వారుగా మాత్రం ఉంటారు. కాబట్టి నిజాయితీగా సేవ చేసే ప్రతి సేవకుడికి కూడా నిజమైన విశ్వాసి సువార్త నలుమూలల వ్యాపించు రీతిగా మన వంతుగా వారికి కావలసిన సహాయ సహకారాలను అందించడానికి నిత్యము సిద్ధ మనసుతో ఉండాలని గాయు మనకి ఒక మాదిరిని చూపిస్తున్నాడు.
అయితే మరొక వ్యక్తిని ఇక్కడ చూస్తాం. ఇది ఇది యోహాను రాసిన పత్రికలో గాయకి సంబంధించిన విషయం. అయితే మరొక వ్యక్తిని ఇక్కడ చూస్తాం. యోహాను మాటను కూడా లెక్క చేయని ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో ఉన్నాడంట. యోహాను యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడు. అంత మాత్రమే కాదు, యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న వ్యక్తిలో ప్రముఖుడు అనమాట. మరి అలాంటి యోహానుని లెక్క చేయని అహంకార బుద్ధి కలిగిన, సంఘములో ఒక పెత్తనం చేయాలనే కోరిక, ఆశ దృఢంగా కలిగిన ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో ఉన్నాడు. ఒక చోట రాయబడి ఉంటుంది, వీరు తమ సంగతులే తప్ప ఇతరుల సంగతులు పట్టించుకోరు, తమ సంగతులే తప్ప తమ సొంత కార్యములే తప్ప క్రీస్తు కార్యములను వీరు చూడరు అని ఒక చోట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అలాంటి వ్యక్తులకి తీసిపోని ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో ఉన్నాడు. తన మాత్రమే ప్రాముఖ్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి అనే ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. ఆయన పేరు థియోత్రేఫే. సంఘంలో ఒక ప్రధానత్వం కోరుకుంటూ, అంటే తన మాటే చెల్లాలి అన్న ఉద్దేశం, లేదా సంఘంలో ఒక ప్రాముఖ్యమైన స్థానంలో తను ఉండాలి అని ఆశపడుతూ, ఈ వ్యక్తి సంఘంలో ప్రధానత్వం కోరుకుంటూ సంఘంలో నేనే ప్రాముఖ్యంగా ఉండాలి అని ఆశపడుతూ, తాను అలాంటి ఆశ కలిగిన వ్యక్తి తన కార్యములు కాకుండా దేవుని కార్యములు, ఇతరులకు సహాయం చేసే బుద్ధి కలిగి ఉన్నాడంటే అలాంటి బుద్ధి కలిగి లేడంట. తాను అహంకారంతో, గర్వంతో ప్రవర్తిస్తూ తన కార్యములు మాత్రమే, తన స్వార్థం మాత్రమే చూసుకుంటూ అక్కడికి వచ్చే పరిచారకులకే కానీ, అక్కడికి వచ్చే సేవకులకే కానీ సహాయం చేయడానికి ఇష్టపడకపోగా, అక్కడికి వచ్చే వారికి ఇతరులు వారి మనసులు నొచ్చుకునేటట్టు యోహాను గురించే కానీ, ఇతరుల వ్యక్తుల గురించే కానీ చెడ్డ మాటలు పలుకుతూ, వారి హృదయాన్ని గాయపరుస్తూ, వారికి కావలసిన వారిని చేర్చుకోకుండా చేర్చుకునే వారిని కూడా ఆటంకపరిచే వ్యక్తిగా ఈ వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ గాయు అనే వ్యక్తి విశ్వాసులకి మాదిరికరంగా ఎలా అయితే దేవుని ప్రేమతో, వినయముతో, సత్యముతో దేవుని సేవకులకి సహాయం చేస్తూ ఒక మంచి వ్యక్తిగా ఆత్మీయంగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి మాదిరికరంగా, విశ్వాసులకు మాదిరికరంగా ఈ గాయు అనే వ్యక్తి ఇక్కడ మనకి కనిపిస్తే, ఈ థియోత్రేఫే అనే వ్యక్తి అవిశ్వాసిగా, గర్విష్టిగా, ఆ స్వభావాలు దేవునికి విరుద్ధమైన స్వభావాలు. సామెతల్లో రాయబడి ఉంటుంది, అహంకార దృష్టియు, గర్వం, కలలాలు, నాలుకయు, గర్వ హృదయం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యములు అనమాట. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా దేవుడు సంఘములో హెచ్చించడు. దేవుని సంఘములో హెచ్చించాలన్నా, దేవుడు ఒకరిని హెచ్చించాలి అన్నా ఖచ్చితంగా యథార్థమైన హృదయము, వినయ హృదయము ఖచ్చితంగా కావాలి. వినయ హృదయము అంటే ప్రతి చోట తల వంచుకొని కూర్చోవడం అని కాదు. హృదయము సాత్వికముతోనూ వినయముతోనూ నిండి ఉండాలి. ఎదుటి వ్యక్తిని గౌరవించి, ఎదుటి వ్యక్తి యొక్క తప్పుల్ని క్షమించగలిగిన మనసు కూడా కలిగి ఉండాలి. ఈ విషయం గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అయితే ఇక్కడున్న కలిగిన వ్యక్తి అయితే విశ్వాసులకి మాదిరికరంగా కాదు కదా, అక్కడ విశ్వాసులకి ఆటంకపరిచే విధంగా ఉన్నాడు. ఒక అవిశ్వాసిగా ఈ థియోత్రేఫే అనే వ్యక్తి సంఘంలో అక్కడ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఆటంకకరంగాను, ఆ ఒక అవిశ్వాసిగా ఉన్న వ్యక్తిని సంఘంలో ఏ విధంగా దేవుడు హెచ్చిస్తాడు చెప్పండి. కాబట్టి ఈ రోజుల్లో కూడా తాము విశ్వాసం లేకుండా వారి యొక్క పలుకుబడిని బట్టి, పేరును బట్టి, హోదాను బట్టి మాత్రమే సంఘంలో స్థానాలు కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తులని దేవుని సంఘంలో ఏమాత్రం అలాంటి వ్యక్తులకి చోటు లేదు. ఒక సంఘము అనేది దేవుని యొక్క శరీరముతో సమానం. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభువు మాత్రమే. ఆ సంఘంలో ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ కేవలం దేవుడు వారిని పరిచారకులుగా మాత్రమే వాడుకుంటున్నాడు. ఎవరినైతే అక్కడ బోధ చేసేవారిగా నిలబెట్టాడో వారిని ఆ సంఘానికి కాపరిగా నిలబెట్టాడు. ఆ కాపరిని కూడా ఒకనొక రోజు దేవుడు తీర్పులో నిలబెట్టి ప్రతి ఆత్మ గురించి వారిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. వారి గురించి లెక్క అడుగుతాడు దేవుడు వారిని. కాబట్టి అందుకని మీలో అనేక మంది సేవకులు కాకుండా, బోధకులు కాకుండా అని కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ గాయు అనే వ్యక్తి విశ్వాసులకి మాదిరికరంగా ఉంటే, ఇక్కడ ఈ థియోత్రేఫే అనే వ్యక్తి దేవుడికి నచ్చని కార్యాలను కలిగి ఉండి, నచ్చని బుద్ధిని, నచ్చని లక్షణాలను కలిగి క్రీస్తు సువార్తకు ఆటంకపరిచే వ్యక్తిగా, విశ్వాసులకు ఆటంకపరిచే వ్యక్తిగా, సంఘంలో చలామణి అవుతున్న వ్యక్తిగా ఈ థియోత్రేఫే వ్యక్తి అనే వ్యక్తి మనకి కనిపిస్తాడు. అందుకని చెప్తున్నాడు యోహాను గాయనకు చెప్తున్నాడు, నువ్వైతే ఇలా ఉండకు, ఇదిగో ఈ థియోత్రేఫే ఉన్నాడు, నేను వచ్చినప్పుడు ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుంటాను, నువ్వు మాత్రం అలా ఉండకు, ప్రేమ చెడ్డ కార్యములు కాకుండా మంచి కార్యములు యందు ఆసక్తి కలిగి ఉండు అని కూడా రాయబడి ఉంటుంది. మేలు చేయాలని, లేదా నీలో కలిగిస్తున్న దేవుడు విశ్వాసం ద్వారా మేలు చేయమని నీలో కలిగిస్తున్న ప్రతి ఆలోచనను సఫలం చేస్తూ ముందుకు వెళ్ళిపో అని మరొక చోట రాయబడి ఉంటుంది.
సో ఈ విధంగా గాయును యోహాను హెచ్చరిస్తున్నది, ఇలాంటి పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి నువ్వు పక్కన పెట్టు, కానీ అలాంటి లక్షణాలు నువ్వు ఏమాత్రం పోలికి తెచ్చుకోవద్దు. అలాంటి చెడ్డ కార్యములను కాక మంచి కార్యములు మాత్రమే నువ్వు దృష్టించి వాటిని మాత్రమే ఆసక్తితో కొనసాగించు అని గాయునకి ఈ యొక్క యోహాను సజెషన్ ఇస్తున్నారనమాట. సహాయం చేసే మనసు అందరికీ ఉండదు. వారు సహాయం చేయకపోగా వారు ఇతరులకి సహాయం చేసేవారిని కూడా, సువార్తకు సహాయం చేసేవారికి కూడా ఆటంకపరిచే వ్యక్తులుగా ఆ వ్యక్తులు ఉంటారు. కాబట్టి నువ్వు దయచేసి అలా ఉండొద్దు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది విశ్వాసాలకు తగినట్లుగానే చేస్తున్నావో నువ్వు ఆ విధంగానే ఉండు. నువ్వు ఆత్మలో బలపడుతూనే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లు అని చెప్పి గాయనకి యోహాను చెప్తున్నారనమాట. అలాగే మీరు ఏ కార్యం చేసినప్పటికీ విశ్వాసులు అనేక మంది సేవకులకి సహాయం చేసినప్పుడు, సంఘంలో ఏదైనా సహాయం చేసినప్పుడు, ఏదైనా కార్యం చేసినప్పుడు తమ పేరు ప్రఖ్యాతి పొందాలని, హోదా పొందాలని ఆశపడతారు. దానికి ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. సేవకులు ఇవ్వరు, సంఘంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇవ్వరు. దానికి ప్రతిఫలం కేవలం దేవుడే ఇస్తారు. కాబట్టి మీరేమి చేసిన ప్రతిఫలం మీకు స్వాస్థ్యము ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని నమ్మి మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమై ప్రతిదీ చేయడి అని కూడా ఇంకొక కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3:23 ఉంటుందన్నమాట. ప్రభు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము అని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడని రాయబడి ఉంటుంది. కాబట్టి విశ్వాసులుగా గాయిని మాదిరిగా నువ్వు తీసుకుంటావో, లేదా అవిశ్వాసి కన్నా దిగజారిపోయిన థియత్రిఫ్ని నువ్వు మాదిరిగా తీసుకుంటావో, నీ వ్యక్తిత్వానికి, నీ ఆత్మీయ స్థితిగతికి అది సూచనగా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 కూడా క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవల్లని ప్రతిమాలు కొనుచున్నానని ఇక్కడ పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీ సంఘానికి కూడా చెప్తారు. అలా ఎఫెసీయులకు రాసిన 5:1 కూడా మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి అని కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి మనము తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు గనుక, సంఘము మనము ఆయన అవయవమై ఉన్నాము గనుక మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, దేవుని పోలి ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని నువ్వు సువార్తలు, మొదటి సువార్త మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త 4 సువార్తలు నువ్వు చదువుకుంటే దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన స్వభావం, ఆ నడవడి నీకు తెలుస్తుంది. బైబిల్ అంతా చదువుకుంటే దేవుడి గురించి సంపూర్ణ ఒక అవగాహన నీకు వస్తుంది. అప్పుడు దేవుని పోలి ఎలా నువ్వు నడుచుకోగలవో దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తుంది. మొదటి తెస్సలోనిక పత్రిక వారికి కూడా మొదటి అధ్యాయం 6వ 2వ అధ్యాయం 14వ కూడా వారు ఉపద్రవాలు వచ్చినా కూడా, కష్టాలు దేవుని నిమిత్తమే కానీ దేవుని నిమిత్తమే వారికి శోధనలు కానీ ఉపద్రవాలు కానీ ఏది వచ్చినా కూడా వారి ఆసక్తితో ఉపద్రవాల్లో కూడా మీరు ప్రభుని పోలి నడుచుకున్నారు, దేవుని సంఘమును పోలిన వారైతే అని చెప్పి పౌలు గారు ఈ తెస్సలోనిక పత్రిక వారిని కూడా బలపరుస్తారనమాట. వారిని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాగా విశ్వాసులకి మాదిరికరంగా కొంతమంది మనకి బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధనలో మనకి కనిపిస్తే, అనేక మంది అవిశ్వాసులుగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తాము. అవిశ్వాసి అయిన వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే. దేవుడిచ్చే పేరు ఘనత మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఒకడు తను హెచ్చించుకోవాలని చూసుకున్నవాడు తగ్గింపబడతాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి మీరు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతులకుండా దాగి ఉండండి అని కూడా మరొక చోట రాయబడి ఉంటుంది. కాబట్టి మరొక వ్యక్తి ఉన్నాడు ఈ పత్రికలోనే, యోహాను రాసిన 3వ పత్రికలోనే మరొక వ్యక్తి ఉన్నాడు, దేమేత్రియు అనే వ్యక్తి. నీ వంటి గాయు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేమేత్రియు అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా నీ వంటి సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. నేను అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అంటే గాయుని బలపరచు రీతిగా నువ్వు మాత్రమే ఇలా ఉంటున్నావేమో, నీతో పాటుగా గాయు ఒకవేళ జారిపోతాడేమో అని అనిపించిందో ఏమో, దేమేత్రియు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు కూడా మంచి విశ్వాసి, అతను కూడా సత్యమును బట్టి మంచి సాక్ష్యం కలిగిన వాడు. నేను కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు విశ్వాసులకు మాదిరిగా ఉన్నావు, అలాంటి విశ్వాసులతో నీకు వంటి విశ్వాసం కలిగిన ఆ విశ్వాసులతోనే నువ్వు జోడు కలిగి ఉండు. అంత విశ్వాసి యొక్క అహంకార బుద్ధి కలిగిన లేదా సంఘంలో ప్రధానత్వం కోరుకున్న వ్యక్తులతో చెడ్డ కార్యములు వదులుచు దేవుని కార్యములు పట్టించుకొని
తమ స్వలాభం చూసుకుంటూ దేవుల్లో కేవలం సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే ప్రయాసపడే వారి గురించి నువ్వు పట్టించుకోకు, వారిని మాదిరికరంగా అస్సలే తీసుకోకు, ఆ వారిని పోలి నువ్వు నడుచుకోకు. దేమేత్రియ లాంటి మంచి సాక్ష్యం కలిగిన విశ్వాసులు ఉన్నారు, వారితో కూడా నువ్వు కలిసి నడువు అన్న రీతిగా గాయని ఇక్కడ బలపరుస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి అలాగే ఇంకా నీకు త్వరగా నిన్ను కలవాలని ఆశపడుతున్నాను, నీకు సమాధానం కలుగును గాక అని చెప్పి గాయుకి ఆశీర్వదించి సమాధానం ప్రకటించి యోహాని పత్రికని సమాధానం కలుగును గాక అని గాయకు చెప్పి యోహాని పత్రికను ముగించడం జరుగుతుంది అనమాట. ఇదండి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న విషయములు. ఈ విషయంలో ఈ అధ్యాయంలో మన విశ్వాసులకి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా దేవుడు మీతో మాట్లాడుంటే ఒక్కసారి మీ ఆత్మను మీరు పరిశీలించుకోండి, మీ ఆత్మీయ స్థితిగతుల గురించి మీరు పరిశీలించుకోండి, మీ విశ్వాసాల గురించి మీరు పరిశీలించుకోండి. దేవుని ప్రేమను కలిగి ఉంటున్నారా, దేవుని సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారా, దేవుని పోలి నడుచుకుంటున్నారా, సంఘస్థులకే కానీ విశ్వాసులకే కానీ సంఘంలో ఉన్న లేదా సువార్త నిమిత్తమే ప్రయాసపడుతున్న సేవకులకే కానీ నిజాయితీ కలిగిన సేవకులకే కానీ మీరు ఏవైనా సహాయం చేయగలుగుతున్నారా, దేవుని సువార్త చాటే విషయంలో మీరు ఏదైనా మీ వంతు ప్రయాస పడగలగలుగుతున్నారా లేదా అనే విషయాన్ని గాయని పోల్చుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని దగ్గర మీరు ఒక ఒప్పుకోలు చేసుకోండి. మన తండ్రి అయిన దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.